శీలం రెజీనా. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఏం జరిగింది స్కూల్లో? కొట్టారు. ఎవరు? స్కూల్ హెడ్. పేరు? గౌతమి. ఎందుకు కొట్టారు? తెలుగులో మాట్లాడుతున్నాను కొట్టారు. ఇంట్లో చెప్పావా మరి కొట్టంగానే? చెప్పాను. ఏమన్నారు పేరెంట్స్? ఏమన్నారు? ఏమనలేదు. ఎక్కడ తగిలింది నీకు? చేతి మీద కూడా తగిలింది. అంతకుముందు కూడా కొట్టేవాళ్ళు నిన్ను? ఏ రీజన్స్ మీద కొట్టేవాళ్ళు గతంలో కూడా నిన్ను? రిబ్బన్స్ వేసుకురాలేదని, షూస్ వేసుకురాలేదని, సాక్స్ వేసుకురాలేదని, రిబ్బన్స్ కట్టుకురాలేదని కొట్టేవాళ్ళు. తెలుగులో మాట్లాడుతారు. పేరు మరపల పార్వతి అండి. మాది కృష్ణా డిస్ట్రిక్ట్ ఊరు. మా మనవరాలైనటువంటి శీలం రెజీనా లిటిల్ ఫ్లవర్లో థర్డ్ క్లాస్ చదువుతుంది. ఆమె మార్చి 10వ తారీఖున పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పి లిటిల్ ఫ్లవర్ స్కూల్ వాళ్ళు మాకు డైరీలో రాసి పంపిస్తే మేము పేరెంట్స్ మీటింగ్ అని మేము వెళ్ళాము. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళిన రోజున మేము అడిగాము, మీకు స్టూడెంట్స్ ఉన్నారు కానీ టీచర్స్ లేరు, మీరు ఎప్పుడంతా 20 రోజులకి నెల రోజులకి ఒకసారి తెలుగు పుస్తకంలోని సంతకాలు ఉంటున్నాయి, లేదంటే ఫ్యాకల్టీ మంచిగా లేదని మేము కొంచెం గట్టిగా అడిగామండి. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఏమైతే ఉన్నాయో, ఒక రిబ్బన్ వేసుకు రాకపోతే కొట్టడము, సాక్స్ వేసి రాకపోతే కొట్టడము, పర్ఫెక్ట్ యూనిఫామ్, కనీసం పేరెంట్స్ సిక్ అయ్యారన్నా సరే పర్ఫెక్ట్ యూనిఫామ్ లేకపోతే మాత్రం కొట్టేసేవాళ్ళు అండి. కిందే కనీసం డైరీలో రాసింది కూడా చూసేవాళ్ళు కాదు, చూడకుండా కిందే ఒకళ్ళు నుంచొని బెత్తం పెట్టి కొట్టి పైకి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. దీనివల్ల పేరెంట్స్ అందరు మేము అదే అడిగాము, ఏదైతే ఉందో మీరు పేరెంట్స్ సిక్ అవుతారు, కనీసం డైరీ కూడా చూడకుండా పర్ఫెక్ట్ యూనిఫామ్ లేకపోతే మీరు కొట్టేస్తున్నారు కదా పిల్లల్ని అని చెప్పి ఆ రోజు గొడవ జరిగిందండి. గొడవ అంటే ఇవి అడిగేటప్పటికి ఆవిడ కోపం వచ్చింది గౌతమి గారికి. ఆ రోజున పెద్ద మేడం గారంట, ఆవిడ ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు చూడలేదు, 4 సంవత్సరాల నుంచి మా పాపను అక్కడ చదివిస్తున్నాము. ఆ రోజు ఆవిడ వచ్చిన్నారని చెప్పి మేము అడిగితే, మా స్కూల్ స్ట్రిక్ట్ రూల్స్ ఇలాగే ఉంటాయి, మీరేం చేసుకుంటే చేసుకుని మీకు ఇష్టం ఉంటే చదివించండి, లేకపోతే లేదు, మా స్కూల్లో 1000 మంది ఉన్నారు, నేను నా కొడుకు ₹1,00,000 పెట్టి నేను చదివిస్తాను, ఆఫ్టర్ 25,000 రూపాయలు మీరు ఇచ్చి మీరేంటి మాకు కోచింగ్ చేస్తున్నారు, ఇవన్నీ బయటకు తోసేయండి, పిచ్చివన్నీ మాట్లాడుతున్నానని చెప్పి అక్కడ స్టాఫ్ కూడా ఒక 4-5 ఉన్నారండి. నాతో పాటు ఇంకొక స్టూడెంట్ పేరెంట్ కూడా ఉందండి అక్కడ ఆ రోజున. సరే నేను ఇంకా ఎందుకులే పాపం ఆమె ఇది చూసి ఎందుకు ఆవిడేంటి ఆవేశంలో ఉండి మాట్లాడుతుందా లేకపోతే ఏంటి ఎందుకులే అని చెప్పి ఆ రోజు మేము నోరు మూసుకొని వచ్చేసామండి. ఆ రోజు కొంచెం పెద్దగానే మాట్లాడా. ఆ 10వ తారీఖు నుంచి 22వ తారీఖుకి 5 సార్లు కొట్టారటండి. అందులోనే వాళ్ళ గౌతమి వాళ్ళ మదర్ గారు వచ్చి ఏంటి దీనికి వచ్చారు. ఆ రోజు నేనేం చేశాను, తలస్నానం చేయించానండి. తలస్నానం చేపిస్తే రిబ్బన్లు వేయటం కుదరదు కదా అని చెప్పి పేపర్ మీద రాసి ఇచ్చారు, మీరు పిల్లల్ని కొట్టద్దు, అనవసరంగా హెడ్ బాత్ చేశాను నేనంటే ఆ పేపర్లు గీపర్లు పంచాలని కింద ఒక ఆయన ప్రిన్సిపాల్ కొట్టేశారు. మళ్ళీ స్కూల్ రౌండ్స్ కంటా ఆవిడ వచ్చేసి మళ్ళీ ఆవిడ కొట్టేశారండి ఆ రోజున. తర్వాత కూడా ఇంకొక నెపం మీద అయిపోయింది. 22వ తారీఖున మాత్రం గౌతమి గారు వెళ్ళి స్కూల్కి ట్యూషన్ రూమ్ దగ్గరికి వెళ్ళి 3rd క్లాస్ రూమ్ దగ్గరికి తెలుగులో మాట్లాడుతుందని అని చెప్పి బాగా కొట్టారండి. తెలుగులో మాట్లాడటం వల్ల కొట్టడం, ఆ పాపకేమో అక్కడ కన్నుకు తగిలేటప్పటికి అక్కడ బ్లీడింగ్ అయ్యి అక్కడ క్లాట్స్ వచ్చాయండి. ఆ విషయం నాకు అసలు కొట్టిందని అనగానే మామూలు ఇంటికి వచ్చేప్పటికే 3 times 4 times ఆ పాప చెప్పడం నేనేం పట్టించుకోవాలా. సరేలే ఎప్పుడైతే ఇంటికి వచ్చి ఏడ్చి చేతి మీద కూడా మెట్టు మెంచుకులా తోసేసిందటండి, అంతా కొట్టుకుపోయింది. నాకు కోపం వచ్చి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నారు. అయితే ఏమైందంటే 22 నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే 25th 26th కొనండి కన్ను దగ్గర వాపు వచ్చింది. కన్ను దగ్గర వాపు వస్తే మామూలుగా వేడి చేసి వచ్చిందేమో అనుకున్నాం కానీ మేము ఈ కన్నుది ఇదని అనుకోవాలి. కానీ 2వ రోజు మార్నింగ్ ఏమైందంటే పాప బాగా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంటే కన్ను నొప్పి అంది. సర్లేని ఇక్కడ మన ఊరిలో ఉన్నటువంటి శంకర్ నేత్రాలయంకి వెళ్తే ఏమన్నా తగిలిందా అని చెప్పి అడిగితే మాకు తెలియదు కదా, మాకు చెప్పలే ఈ పిల్ల. నేనేం చెప్పలేదండి, నేను వెళ్ళలేదు యాక్చువల్గా. ఆ పాప ఏడుస్తూ ఉంటే నేను చూడలేక మా మేనకోడలు ఉంటే తన నుండి వేరే అతన్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళారు హాస్పిటల్కి. ఏం తగలేదండి అని చెప్తే ఇక్కడ కాదు, అది నరానికి తగిలింది, మీరు వెంటనే శంకర్ నేత్రాలయ విజయవాడలో ఉంది, నరాల స్పెషలిస్ట్ హరిత గారు ఉంటారు, అక్కడికి వెళ్ళమన్నారు. ఆవిడ దగ్గరికి మేము వెంటనే వెళ్తే ఆవిడేమో ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చారు. ఎంఆర్ఐ స్కానింగ్ మామూలుగానే తీపిచ్చి వెళ్ళాము ఆమె దగ్గరికి. ఆవిడంది 3 క్లాట్స్ ఉన్నాయి, ఇదేదో తగలడం వల్లే ఇలా క్లాట్స్ వచ్చినాయి, మీరు ఎంఆర్ఐ స్కానింగ్కి ఇస్తే ఎక్కడున్నాయి ఏంటి అని నేను ట్రీట్మెంట్ చేయగలను అన్నారు ఆవిడ.
అని అంటే సర్లేనే ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే ఆపరేషన్ అందో నాకు కొంచెం భయం వేసి మా బ్రదర్కి ఫోన్ చేస్తే కాదు ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్దాం అక్కడికన్నా అంటే అక్కడ మేడం గారు చూసి కాదు కాంట్రాస్ట్ చేయాలి, ఇంజెక్షన్ చేసి ఎంఆర్ఐ తీయాలి తప్పితే మామూలు ఎంఆర్ఐలో కనిపిస్తలేదని అంటే ఆ ఇంజెక్షన్ చేయాలి కదా, ఇంజెక్షన్ దాంట్లో నుంచి పారిపోయి వచ్చింది పిల్ల. ఇంజెక్షన్ చూసి వేసి ఏడుస్తుంది. అప్పుడు చెప్తుంది ఏమి అంటే నాకు ఆ రోజు ఆమె కొట్టింది, ఆ రోజు కొట్టడం వల్లే నేను మీకు చెప్తే చంపేస్తానంట. ఆమె వాయిస్ ఇస్తుంది వినండి. ఇప్పుడు ఆమె ఏమని బెదిరించిందో ఏంటో మాకెందుకు 22 నుంచి 3వ తారీఖు వరకు ఎందుకు చెప్పలేదో, మేము ఎల్వి ప్రసాద్ దాంట్లో నేను వాళ్ళు కొట్టడం వల్ల వచ్చిందో నేను ఎందుకు యాడ్ చేయలేదో రాబిడ్డ ఇట్రా. పేరెంట్స్ మీటింగ్ టైంలో నాకు మీ అమ్మమ్మకి పెంట పెట్టావు, మళ్ళీ ఇప్పుడు కొట్టానని చెప్తే నా చేతిలో చచ్చిపోతావా అని చెప్పి. స్కూల్ పేరేంటి? లిటిల్ ఫ్లవర్ ద లీడర్.